మీ జీవితంలో మీకు దేవుని చూడాలా, దేవుణ్ణి అనుభవించాలా, దేవుణ్ణి దగ్గర ఉండాలా అని అంటే మీరు నోరు తెరవాల. దేవుడు లైఫ్ ఇస్తాడా? దేవుడు ఆదాంను ఎలా సృష్టించిండు? ఆదియందు యోహాను 1:1 చదవండి. ఆదియందు వాక్యముండెను. చాలు. ఏముండే ఆదియందు? ఆది అంటే బిగినింగ్. ఇంగ్లీష్లో చదువు. ఇన్ ద బిగినింగ్ was the word. In the beginning was the word. దాని తర్వాత and the word was with God. చాలు. ఓకేనా? వాక్యం అంటే ఏంటి? వర్డ్ అంటే ఏంటి? మన మాటలు మాట్లాడినప్పుడు అవి వాక్యాలు మాటలుగా వస్తాయి కదా. ఇప్పుడు 14 చదువు. ఆ వాక్యము ఫస్ట్ ఏముండే? వర్డ్ ఉండే. ఫస్ట్ వర్డ్ ఉండే. ఆ వాక్యము శరీరధారి అయి శరీరము రూపం తీసుకుందంట. ఏం తీసుకుంది? శరీరధారి అనంటే ఆ వాక్యము శరీరం అయిపోయిందంట. అర్థమవుతుందా? ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నాన్న మాట్లాడుతుంటే ఏమన్నా మీకు కనిపిస్తుంది? ఇక్కడ కనిపిస్తలేదు కదా. కానీ దేవుడు ఏమంటాడంటే నువ్వు మాట్లాడితే ఒకటి సృష్టించబడుతుందంట. శరీరము లాంటి సృష్టింపబడుతుందంట మన మాట ద్వారా. ఓకే. శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ శరీరం అయిపోయి ఏమవుతుందంట? నీ మీద కృప అంటే నువ్వు దానిని పొందుకోలేవు, దానిని సంపాదించలేవు, దానిని కష్టపడి తీసుకోలేవు. కృప అంటేనే అన్మెరిటెడ్ ఫేవర్. నీకు అది వర్తించదు, కానీ దేవుడు నీకు ఫ్రీగా కృప ఇచ్చేస్తాడు. నువ్వు చెప్పినావు యేసు ప్రభువుని చచ్చిపోమని శిలువ మీద, అది నీకోసం ఆయన ఫ్రీగా ఆయన జీవితాన్ని ఇవ్వడము కృప అంటారు. సో ఆ ఫస్ట్ మాట ఉండే, ఆ మాటను పలికిన తర్వాత ఆ మాట ఒక రూపము, శరీరముగా, ఒక బాడీగా తయారైపోయి అదేమైంది? కృపతో సత్యంతో మన మధ్యలో వచ్చి ఆ శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. మన మధ్యలో వచ్చి చూస్తున్నారా? దీని వెనకాల ఫైర్ పవర్. ఆ వర్డ్ పలికినప్పుడు అది గ్రేస్, కృప ద్వారా నీ మధ్యలోకి వచ్చేస్తుందంట. ఫస్ట్ వర్డ్, ఆ వర్డ్ పలికినప్పుడు ఆ వర్డ్ కృపతో మనం సంపాదించలేము, కష్టపడలేము, త్యాగం చేయలేము, దానిని కృప అంటారు. ఆ కృపతో, దయతో అది ఒక రూపం తీసుకొని మన మధ్యలోకి రావడం జరుగుతుంది. దేవుడు కదా చెప్పిండు, దేవునికి అన్ని సాధ్యమవుతుంది. దేవుడు ఆ సేమ్ పవరు మీకు ఇచ్చిండు. ఇప్పుడు ప్రావర్బ్స్ 18:21 చదవండి. మరణమును నాలుక వశము. దేవుడు పలికినప్పుడు సృష్టించబడ్డది కదా. అదే పవరు దేవుడు నీ నాలుకకి ఇచ్చిండు. ఇంగ్లీష్లో కాదు. డెత్ అండ్ లైఫ్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ ద టంగ్. చాలు. లైఫ్ అండ్ డెత్ ఈజ్ ఇన్ ద పవర్ ఆఫ్. ఏముంది? కత్తిలో ఉందా? బుల్లెట్లో ఉందా? అందుకే నువ్వేమన్నా చెప్తే మీ ఫ్రెండ్ ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది? నువ్వు నాలుకతోని నువ్వు చెప్పినప్పుడు మీ దోస్తు వెళ్ళిపోతాడు, నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయి అక్కడ పోయి ఏడుస్తూ ఉంటాడు. కొట్టినావా? నువ్వు తిట్టినావా?
నీ నాలుకను రిలీజ్ చేసినావు. రిలీజ్ చేస్తే ఆ నాలుక ఎక్కడ గుచ్చుకుంది? అది లోపల గుచ్చుకొని బాధ అయ్యి నువ్వు పోయి ఏడుస్తున్నావు. అర్థమైందా? నీ నాలుకలో ఎంత పవర్ ఉందో. ఎప్పుడన్నా మీరు జాగ్రత్తగా ఉండాలి. చాలామంది మాట్లాడేటోళ్ళు మస్తు మాట్లాడతారు. కొంతమంది అసలు నోరు అసలు ఆ బండి ఆగనే ఆగదు. పొద్దుగాల లేవంగానే ఆ నోరు స్టార్ట్ అయిందని అంటే అస్సలు బంద్ కాదు. ఎక్కువ మాటలు మాట్లాడితే కూడా పాపం ఉంటుందంట ఎక్కువ మాటలల్లా. అది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తక్కువ మాట్లాడడం నేర్చుకోండి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో వస్తారో నోరు తెరవండి. తెరిస్తే ఏమవుతుంది అంటే జీవం వస్తుంది నీ నోట్లోకి వెళ్ళి. దేవుడు జీవమా? దేవుడు లైఫ్ ఇస్తాడా? నీకు కూడా ఆ పవర్ ఇచ్చిండు దేవుడు. నీ నాలుకలో నువ్వు చెప్తే అది లైఫ్ అయిపోతుంది. నేను వేస్ట్ ఫెలోని అని అంటే వేస్ట్ అయిపోతావు. నిన్ను నువ్వే సృష్టించుకోవచ్చు, నిన్ను నువ్వే డిస్ట్రాయ్ చేసుకోవచ్చు. నేనంతా వేస్ట్ ఫెలో, నాకు అస్సలు బుద్ధి లేదు, నాకు అస్సలు తలకాయలు ఏం ఎక్కలేదు, మా నాయన మా మమ్మీ కరోడ్పతిలు కాదు, నేను కూడా వాళ్ళు కూలి పని చేస్తుర్రు, నేను చదువుకొని ఏం చేస్తాను, నేను కూడా కూలి పని చేస్తా అని నువ్వు అట్లా అనుకుంటే నువ్వు అట్లా అయిపోతావు. లేదు మా మమ్మీ కూలి పని చేస్తుంది, మా డాడీ తాగుబోతాడు, కానీ దాన్ని నేను రివర్స్ చేస్తా అని నువ్వు నీ నోరు తెరిచి పలుకుతే అది లైఫ్ అయిపోయి నీ లైఫే మారిపోతుంది. ఆ సీక్రెట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది తెలుసా? నువ్వు నోరు తెరిస్తే. నేనేమన్నా మొన్న పాయింట్స్ ఇచ్చిన టంగ్స్ మాట్లాడితే ఏమవుతుందని కదా. ఫస్ట్ మనం ఏం చేయాలా? దేవుణ్ణి, అది మూల సూత్రం, సీక్రెట్. మన లైఫ్లో సీక్రెట్ దేవుణ్ణి ఆరాధించాల. మనం ఇక్కడికి వచ్చినాం, వచ్చి సైలెంట్గా ఇట్లా నిలబడి ఇట్లా నిలబడి ఇట్లా అని ఏం చేయకుండా అందరు వర్షిప్ చేస్తుంటే మీరు ఇట్లనే ఉంటే అవుతుంది ఏమన్నా? లైఫ్ ప్రొడ్యూస్ చేస్తున్నాను, చేస్తలేవు. భాషలలో మాట్లాడితే దేవుని ఆరాధన చేస్తే అది స్టార్ట్ చేస్తుంది. నీ లైఫ్ సృష్టించి నీ మధ్యలో నీకు కావాల్సింది వచ్చి అక్కడ కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించు. నువ్వు ఎప్పుడైతే పలుకుతావో నీ జీవితంలో ఏం కావాలనో అది వచ్చి నీ మధ్యలో కూర్చుంటుందంట. మా డాడీకి జీతం రావాలా, మా డాడీకి అప్పులు పోవాలా, మా మమ్మీకి హీలింగ్ కావాలా, మా డాడీకి ఇల్లు లేదు, సొంత ఇల్లు లేదు, మా మమ్మీకి క్యాన్సర్ ఉంది, మా మమ్మీ చచ్చిపోయింది, మా డాడీ ఇట్లా లేడు. ఆ పరిస్థితులు మారాలంటే నువ్వు నోరు తెరవాలా, వర్షిప్ చేయాలా. 1 Corinthians 14:2 ఆ వచనం ప్రకారము నువ్వు మాట్లాడితే దేవునికే అర్థమవుతుంది. భాషలలో మాట్లాడితే దేవుడు దానిని ఒక లేని దానిని సృష్టించి మన మధ్యలోకి తీసుకొని వస్తాడు. ఎందుకనంటే నీకు కావాల్సింది దేవునికి తెలుసా లేదా? నీకు ఏమేమి అవసరం ఉందో దేవునికి తెలుసా లేదా? దేవుని తెలుసు కదా అని మనం ప్రార్థన చేయడం బంద్ చేస్తామా? మనకు మన తెలుగు, మన మదర్ టంగ్, మన ఇంగ్లీష్ ఏదైనా లాంగ్వేజ్లో ప్రేయర్ చేస్తామో దానిని 5% చేయాలి. ఇప్పుడు నీకు ప్రభువా నాకు చదువు జ్ఞానం ఇవ్వు ప్రభువా, నాకు జ్ఞానం లేదు, నాకు అర్థమైతలేదు అంతే తెలుగులో. దాని తర్వాత మీరు భాషలలో దాన్నే కంటిన్యూ చేసుకోవాలి. సో నీకు జ్ఞానం లేదా, తెలివి లేదా, లేకపోతే నీకు అర్థం కాలేదా, నీకేం కావాలా అనేది నువ్వు టంగ్స్లో మాట్లాడినప్పుడు దేవునికి తెలుసు కాబట్టి దాన్ని ఎలా మలుచుకోవాలనో నీ ప్రార్థన ద్వారా దేవుడు మలుచుకుంటూ ఉంటాడు. అది గుర్తుపెట్టుకోండి. చాలామంది
నిన్న చూసుకున్నాం, మనం భాషలలో ప్రార్థన చేస్తే క్షేమము ఉంటాం. ఉన్నామా? క్షేమము, ఆదరణ, హెచ్చరిక. మనం దేవుని కాడికి వచ్చినప్పుడు నోరు తెరిచి మనం మాట్లాడినప్పుడు మన మాటలు దేవుని దగ్గరికి ఒక 1 minute 30 seconds తెలుగులో మాట్లాడి ఎంబడే టంగ్స్లో మనం అందుకుంటే దేవుడు దాన్ని అక్కడ ఉన్న నీది ఎందుకు ఆపుతుంది, నీకు ఏమైంది, ఏం సంగతి అన్నీ బయలుపరిచి నీకు ఆన్సర్ తెచ్చి నీ మధ్యలో కూర్చోబెట్టేస్తాడు. మత్తయి సువార్త chapter 4. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు. ఎక్కడికి? అరణ్యమునకు. సాతాను తీసుకుపోయినా ఆత్మ తీసుకుపోయిందా? యేసు ప్రభువుని ఎవరు శోధిస్తున్నారు? నిన్ను దేవుడు శోధిస్తాడా? శోధన దేవుడు తీసుకురాడు. ఎవరు తీసుకొస్తారు శోధన? ఎవరికి తీసుకొస్తుడు? దేవునికే తీసుకొస్తున్నాడు శోధన. తర్వాత ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. దాని తర్వాత కింద చదువు. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి. ఎన్ని రోజులు? 40 రోజులు. యేసు ప్రభుకి 40 days ఆకలి అవుతుంది. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుననెను. అందుకాయన, మనుషులు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. హల్లెలూయా. నీ నోట్లకి ఏం రావాలా? దేవుని మాట నీ నోట రావాలా. అన్నంతో, చారుతో, చికెన్తో, చేపలతో బతుకుతారా? కానీ నీకు కావాల్సింది ఏంది? అన్నము, కూర, చారు, చేపలు ఫుల్గా తిని దేవుని వాక్యం లేదు అని అంటే బతుకుతావా? నువ్వు ఈ భూమిలో బతుకుతావు, చచ్చిపోయినాక నరకంలో బతుకుతావు. అర్థమైందా? ఇక్కడ బతకాలా, స్వర్గంలో బతకాలంటే నీకేముండాలా? వాక్యం, దేవుని వాక్యం. మరి దేవుని వాక్యం బతికిస్తే యేసు ప్రభు ఫాస్టింగ్ చేస్తుండు 40 days. అసలు ఒక 3 రోజులు ఫాస్టింగ్. 3 రోజులు ఎందుకు? మొన్న ఫాస్టింగ్ చేసినాం మనం. ఒక్కటే పూట తినలే. గుడుగుడ, గడగడ, ఎలుకలు, బల్లీలు, జిలపురుగులు అన్నీ తిరుగుతున్నాయి లోపల. ఒక్క పూట 40 రోజులు చేస్తారా మీరు? ఒక్క పూటకే అంత ఆకలి అయిపోతుంటే యేసు ప్రభు 40 రోజులు రాత్రులు ఉపవాసం ఉండి ఆయన అపవాది వచ్చింది. టెంప్టేషన్. బిర్యానీ స్మెల్ వస్తుంది. అబ్బా ఆకలి అయితే బిర్యానీ స్మెల్ వస్తుంది. లడ్డు స్మెల్ వస్తుంది. ఆకలి అయినప్పుడు అన్ని స్మెల్స్ వస్తాయి కదా. వండకుంటే ఉంటే కూడా స్మెల్స్ వస్తాయి. అవునా కదా? సాక్స్ వాసన వస్తే కూడా ఆ సాక్స్ వాసన మంచి జిలేబీ వాసన వస్తుంది. అంటే ఆకలైనప్పుడు ఏదేదో తలంపులు ఏవేవో వచ్చేస్తూ ఉంటాయి, ఏవేవో ఇట్లా అవుతూ ఉంటుంది. మొత్తం మన ఫోకస్ అంతా ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. యేసుప్రభు ఏం చేసిండు? ఆయన ఆకలైన తర్వాత, నువ్వు దేవుడే కదా. సాతానికి తెలుసా యేసుప్రభు దేవుడు అని? పుట్టినప్పటి నుంచి తెలుసు. మరియా గర్భం, జ్ఞానులు వచ్చిర్రు, సామ్రాణి అవి అన్నీ ఇచ్చిండ్రు, బంగారం అన్ని ఇచ్చిర్రు. సాతానుడు చూస్తున్నాడు, అమ్మ గీననా యేసుప్రభు, చంపేసేయండి. సైతాన్ వచ్చి చంపేయచ్చు కదా చిన్నప్పుడు యేసుప్రభుని. ఎందుకు చంపలే? వానికి శరీరం లేదు. ఆత్మ వచ్చి నిన్ను చంపలేదు. ఆత్మ వచ్చి నిన్ను చంపలేదు. ఆత్మకి ఒక శరీరం కావాలా. అందుకే వాడేం చేసిండు? హేరోదు రాజులో దూరిండు. హేరోదు రాజులో దూరి హేరోదు రాజు శాసనం చేసిండు. అరే
మనల్ని మోసం చేసిర్రా, ఇంత టైం అయిపోయింది, ఆల్మోస్ట్ 1.5 2 years అవుతుంది. సో మనం ఏం చేద్దాం, నా కొడుకు రాజు కావాలా, రాజు కాకుండా ఇట్లనా అని చెప్పి సాతానుడు వేసేసిండు మైండ్లో. రాజు ఏం చేసిండు, 2 సంవత్సరాలు ఆ జ్ఞానులు వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు దాదాపు 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల పిల్లలు ఎవరెవరు ఉన్నారో అందరినీ ఖతం చేసేయండి అని అన్నాడు. పాపం చిన్న పిల్లలు ఏం చేశారు, చంపేసి రాజు. కొన్ని వేల మంది పిల్లలు చచ్చిపోయారు. కానీ దేవుడు యోసేపుకి ఏం చెప్పిండు, దేవుడు అందుకే కళలు చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకొని, దేవుడు కళతో మాట్లాడి, నువ్వు నీ భార్య నీ శిష్యు వెళ్ళిపోండి ఐగుప్తుకి, రాత్రి లేచి ఫాస్ట్గా, రేపు పొద్దుగాల అందరూ చంపేస్తాడు రాజు అనగానే పాపం తీసుకొని ఐగుప్తు లోపలికి వెళ్ళిపోతాడు. సాతాను తెలుసు ఆయననే యేసుప్రభు అని. అరే వెళ్ళిపోతుండ్రు, అరే రాజు అంటే రోజు వచ్చి సాతాను మాట్లాడాడు. ఒకసారి వచ్చి చేసేస్తాడు, చేసిగా అది నడుస్తూ ఉంటుంది. దాని తర్వాత సాతానికి ఈయన దేవుడు అని తెలుసు. ఇంకొకటి ఎప్పుడు తెలిసింది దేవుడు అని, బాప్తిజం కాడ ఏమినిపించింది. అక్కడ అందరు ఎవరెవరు ఉన్నారు, అక్కడ బాప్తిజం కాడ మస్తు మంది ఫరిసీలు సద్దకీలు ఎవరెవరో ఉన్నారు. అక్కడ ఆకాశం తెరిచిపోయి ఈయననే నా ఈయన అందు నేను, అప్పుడు దయ్యాలు ఇన్నాయా లేవా, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిందా లేదా, పావురం వలె వచ్చిందా లేదా. ఇప్పుడు ఎవరు చూస్తున్నారు, అది సాతానుడు అది చూసి, పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు వెళ్ళిపో, నిన్ను అరణ్యంలోకి తీసుకొని వెళ్తా. ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా ఉంటావు కదా, అప్పుడు ఎవడొస్తాడు, సాతానుడు, శోధకుడు అంటారు, టెంప్టర్. అందుకే ఒంటరిగా ఉండకండి, ఒంటరిగా కూర్చొని బెడ్ మీద ఒంటరిగా ఉండి, ఎక్కడో ఒంటరిగా ఉండి, కంప్యూటర్ మీద ఒంటరిగా, ఫోన్లో ఒంటరిగా, యూట్యూబ్లో ఒంటరిగా, ఫేస్బుక్లో ఒంటరిగా ఏమవుతుంది. ఎవరైతే ఒంటరిగా ఉంటారో జాగ్రత్తగా ఉండండి. దేవుడు వదిలేసాడు మిమ్మల్ని, యేసుప్రభుని వదిలేసిన పరిశుద్ధాత్మ ఇట్లా పట్టుకొని ఏం చేసిండు, అక్కడ అరణ్యమునకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఇట్లా పట్టుకొని అరణ్యంలోకి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని వెళ్ళి, శోధకుడు ఏం చేసిండు, వెనకెనక వచ్చిండు. 40 రోజులు ఆగిండు. 40 రోజుల తర్వాత నువ్వు దేవునివి కదా, నువ్వు దేవుని కుమారుడివి కదా, ఆదాం కదా, నువ్వు ఇంకో ఆదాం కదా, ఫస్ట్ ఆడమ్ సెకండ్ ఆడమ్, అంత పవర్ ఉందా నీకు? అయితే నీకు ఆకలి అవుతుంది కదా, నువ్వు ఈ రాళ్ళను ఏం చేసుకో, రొట్టె, దోశ, ఊతప్ప, ఇడ్లీ చేసుకొని తినొచ్చు కదా, తిను అంటున్నాడు. ఏమంటున్నాడు యేసుప్రభు, ఏమంటున్నాడు అక్కడ, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. పరలోకంలో మనం దోశ, ఇడ్లీ, పూరి తింటామా? యేసుప్రభు ఏమంటుడు, అరే దుష్టుడా, నేను పరలోకంలో ఉంటా, ఈ రొట్టెలు ఇడ్లీలు పూరీలు తినని కాదు, ఒకరోజు రాబోతుంది పరలోకంలో రొట్టె గిట్టెతో జీవించరు. ఆది అందు ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలోకి వచ్చేసి మనకు అన్నం, రొట్టె గిట్టె ఏం అవసరం లేదు. అందుకే పరలోకంలో బిర్యానీ ఉండదు. ఎందుకనంటే దేవుడు నుండి లైఫ్ వస్తూ ఉంటుంది, నువ్వు జీవిస్తూ ఉంటావు. ఓకే, చలో నెక్స్ట్. ఇక్కడ భూమి మీద మనకు కావాలా ఆరోగ్యం, శక్తి, ఇక్కడికి కావాలా. కానీ దేవుని వాక్యము, దేవుని మాటలు నువ్వు ఎంత తింటే కూడా రోగాలు వస్తాయి చాలామందికి.
ఏమొస్తుంది? రోగాలు వస్తుంది. తింటే ఫుల్ నిద్ర వస్తుంది తినంగానే. తిన్నోళ్ళకు రోగాలు వస్తాయి. ఇవాళ రేపు ఛాయ్లా ఫెనాయిల్ కలుపుతున్నాడు అంట. అవును, ఆ ఫెనాయిల్ కలిపే రసాయనాలు టీవీలో చూపించారు, న్యూస్ వచ్చింది నాకు. ఆడు రైల్వే స్టేషన్లో ఇష్టం వచ్చినట్టు వేసి పంపించేస్తున్నాడు. చూసినాను, చూసిందంట. అంటే ఆ వాసన రాదు, అదేదో చేసి కలిపి ఇచ్చేస్తారు. చాయ్ 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 చాయ్, కాపీ 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 అని ఇచ్చేస్తారు. మనోళ్ళు ఫుల్ ఆగేస్తున్నారు. మన జంతువుల బొక్కలు ఉంటాయి కదా, బర్రె బొక్కలు, కుక్క బొక్కలు, పంది బొక్కలు, అవన్నీ కొంతమంది ఏరుకొని తీసుకొని పోతారు. తీసుకుపోయి దాన్ని పౌడర్ చేస్తారు. పౌడర్ చేసి దేంట్లో కలుపుతారు? పాలల్లో. చాలామంది ఇప్పుడు పాలు తాగుతారు కదా, ఆ బొక్కల పౌడర్ కొంచెం కలిసి ఉంటుంది దాంట్లో. డైరెక్ట్ బర్రె పాలు తాగుతారా? డైరెక్ట్ బర్రె పాలు తాగితే కూడా దానికి పాలు ఎప్పుడు ఇస్తుంది? అది ఇంజెక్షన్ పెట్టి కొడితేనే పాలు ఇస్తుంది. అది అవునా కదా? నువ్వు ఎంతనన్నా ఏమన్నా చేసుకో, అది పాలు ఇయనే ఇట్లా అంతదా? అది పెట్టి ఇట్లా అని కప్పమని ఇట్లా కొడతాడు, కొట్టి ఇంజెక్షన్ ఇస్తాడు. ఏమవుతుంది? ఆ ఇంజెక్షను దాని కడుపులో ఇమ్మీడియట్గా వెళ్ళిపోతుంది. అది నువ్వు గంట సేపు దాన్ని పాలు విడితే పాలిస్తలేదు, అది కొడుతుంది నిన్ను. అది ఇంజెక్షన్ ఇచ్చిన 1 minute అది పాలిచ్చేస్తుందా? ఏం చేస్తుంది? ఆ మందు లోపల పోయి దాని పాలల్లో కలిసేసి అదంతా పాలల్లో కలిసి వస్తాయని నువ్వు బాగా అంటున్నావా లేదా? ఇంత మంచిగా ఉంది మమ్మీ పాలు, ఇంకా కొంచెం పోయావా? ఎందుకు రోగాలు ఎందుకు వస్తున్నాయి? అందుకే ఆది యందు వాక్యము నీలో ఉండాల. ఉంటే అంటే ఇష్టం వచ్చినట్టు మళ్ళీ ఫినాయిల్ తాగేయద్దు, ఇష్టం వచ్చినట్టు నువ్వే బర్రె ఇంజెక్షన్ గుచ్చుకోవద్దు. రోజు మీకు అది అమ్మే పాలు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, వాళ్ళ కంపెనీలు అవి అలా అమ్ముతున్నారు. గవర్నమెంట్ కూడా ఓకే అంటది, గిన్ని % బొక్కలు కలపాలా, గిన్ని % ఈ పౌడర్ కలపాలా, గింత % పాల పౌడర్ కలపాలా. అంతెందుకు, మన మల్లారెడ్డి సార్ ఉన్నాడు కదా, ఆయననే చెప్పిండు, ఓపెన్గా చెప్పిండు. అందుకే ఆయన పేరు తీస్తున్నా. ఆయన ఏం చెప్పిండు? వీడియోలు ఉన్నాయి. 2000 లీటర్ల పాలు కావాలంట రోజుకైనా. ఆయన ఏం చేస్తుండే? బయట దేశం నుంచి పౌడర్ తీసుకొచ్చి నీళ్ళలా కలిపి అని, ఎందుకంటే ఆయనకు అన్ని బర్రెలు లేవు పాలు ఇయనికి. 2000 లీటర్లు ఇవ్వాలి ఎవ్రీడే. ఏం చేయ 2000 3000 ఏదో ఆయన చెప్పింది, గుర్తులేదు నాకు, కానీ వేలలోనే ఉంది లీటర్లు. ఆ పౌడర్ తెచ్చుకొని కలిపి అందరికీ డబ్బాలో లేచి ఇంటింటికి పోయి పాలు ఇచ్చిపోయింది. ఇప్పుడు కూడా వేరే వాళ్ళు చేస్తూ ఉన్నారు, నడుస్తూ ఉంది. మనిషి రొట్టె వలన, నీటి వలన, అన్నం వలన మాత్రమే జీవించలేడు. మంచిగా తిన్నోళ్ళు, మంచిగా దాగినోళ్ళు, మంచిగా పాలు, వెన్నె, గిన్నె అన్ని తిన్నోళ్ళు రోగాలు వచ్చి చచ్చిపోయిండ్రు. యాపిల్ ఫోన్ తయారు చేసిన వరల్డ్లో అసలు లెక్కలేనన్ని పైసలు 50 సంవత్సరాలు రాకముందే చచ్చిపోయింది ఆయన. ఇంత మంచి టెక్నాలజీ, iOS టెక్నాలజీ. దేవుడు నువ్వు ఎంత తిను, ఎంత తినకపో, గరీబోళ్ళు మంచి అన్నం తినరు, మంచిగా పాలు ఉండదు, ఏముండదు, కానీ వాళ్ళు గొప్పోళ్ళ కంటే మంచి ఆరోగ్యం ఉంటుంది. ఎందుకు? దేవుని నమ్ముతారు వాళ్ళు. గొప్పోళ్ళు కూడా చాలామంది అన్నీ తింటారు. తిని, ప్రవ్వా ఇదంతా వేస్ట్ ప్రవ్వా,
నువ్వు ఉంటే నాకు చాలు ప్రభా, నీ వాక్యం ఉండాలని వాక్యం చదువుతూ ఉంటారు. వాళ్ళు బలంగా గట్టిగా ఉంటారు. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను మస్తు ఎక్సర్సైజ్ చేస్తా, ఫుల్ రన్నింగ్ చేస్తా, 5 కిలోమీటర్స్ ఎవ్రీడే. 25 సంవత్సరాల వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయారు. మంచి ఎక్సర్సైజ్ చేసేటోళ్ళు, మంచి రోజు ఎక్సర్సైజ్ అవి ఇవి చేసేటోళ్ళు అందరూ చాలామంది చచ్చిపోయినారు. నేను మటన్ తినా, చికెన్ తినా, ఓన్లీ వెజిటేబుల్ తింటా, ఓన్లీ ఇది తింటా, అది తింటా, చచ్చిపోయినారు. మన జీవము ఈ భూమి మీద అన్నంతో ఎక్సర్సైజ్తో ఉండడం కాదు, దేవుని వాక్యం. మళ్ళీ చదవది, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. దేవుని నోట వల్ల వచ్చి దేంతాడా ఏడుంది దేవుని మాటలు. నువ్వు ఎక్కువ కాలము జీవించాలనంటే తిను, రొట్టె తిను, అన్నం తిను, ఏదన్నా తిను. ఈ వాక్యాన్ని పట్టుకుంటే నీ రోజు తినే అన్నం తక్కువైపోతుంది, ఇది ఎక్కువ అవుతుంది. నీ జీవితంలో ఫాస్టింగ్ ఎక్కువైపోయి తక్కువ ఫాస్టింగ్ అవుతుంది. ఎందుకంటే ఈ వాక్యం నీ జీవితంలో ఎక్కువ అవుతుంది. కాబట్టి దేవుని మాటలు ద్వారా నువ్వు బతుకుతావు. కాబట్టి ఇది నీ జీవితంలో ప్రయారిటీ పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ చదవమ్మా. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు. యేసుప్రభు ఏం వాడుతుడు మళ్ళీ? సామ్స్ 91:11 and 12లో ఇది ఉన్నది. యేసుప్రభు మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ ఎక్కడుంది? అది ద్వితీయోపదేశ కాండము వాడుతున్నాడు యేసుప్రభు. నెక్స్ట్ టెంప్టేషన్ వచ్చినప్పుడు, ఫస్ట్ టెంప్టేషన్ వచ్చినప్పుడు డ్యూటరానమీ వాడిండు, సెకండ్ టెంప్టేషన్ వచ్చినప్పుడు సామ్స్ 91 వాడిండు, థర్డ్ టెంప్టేషన్ నెక్స్ట్ చదువు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. నెక్స్ట్ టెంప్టేషన్. అందుకు ప్రభువైన యేసు, నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. ఇది ఎక్కడ రాసింది? డ్యూటరానమీ 6:16-25లా మన ఇజ్రాయేళ్ళు దేవుణ్ణి శోధిస్తారు. యేసు ప్రభుకు ఎక్కడెక్కడ శోధన వచ్చింది? మనం బతికి పని చేసి ఇది చేసి అది చేసి దేనికోసం? ఓ 2 పూటలు అన్నం దొరికితే చాలు సార్ అంటారు కదా, అంటారా లేదా? యేసుప్రభుకు శోధన ఎక్కడొచ్చింది? శరీరం. యేసుప్రభుకు 3 శోధనలు వచ్చినాయి. ఆ 3 శోధనలకు యేసుప్రభు ఏం వాడిండు? వాక్యం వాడిన తర్వాత నెక్స్ట్ వర్స్ చదువు, ఏమైందో చూడండి ఇక్కడ. ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వారితో చెప్పెను. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి, ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వాడితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది ఏమైంది? యేసు ప్రభు వాక్యాలు వాడినప్పుడు అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఏమైంది? ఆయనను విడిచిపోగా యేసు ప్రభుకు శోధన వస్తే యేసు ప్రభు ఏం వాడిండు? వాక్యం వాడినప్పుడు అపవాది ఏం చేసిండు? విడిచిపోగా విడిచేసిండు, విడిచి వెళ్ళిపోయిందంట. ఎంతమంది శోధన వస్తుంది ఇక్కడ? అదే శోధన, అబద్ధం చెప్పుడే శోధన, అందరికీ శోధన వస్తున్నది. శోధన వచ్చినప్పుడు మీరు ఏం చేయాలా? మీరు వాక్యం పలకాలా. నీకు వాక్యమే తెలియకపోతే శోధకుడు నిన్ను వదిలిపోతాడా? పట్టుకొని అట్లనే ఉంటాడా? దాని తర్వాత ఈ యేసు ప్రభు బాప్తిజం తీసుకొని పరలోకం నుండి అభిషేకము, పరిశుద్ధాత్మ అభిషేకం దిగి అరణ్యంలోకి శోధించబడనికి వెళ్ళిండు. ఓకే, ఇక్కడ ఏమవుతుంది తెలుసా?
మీరు కూడా ఆత్మలో బాప్తిజం పొందుకున్నారా లేదా? ఇప్పుడు మీరు శోధించబడుతున్నారా లేదా? యేసు ప్రభు జయించిండా లేదా? మీరు కూడా జయించునుగాక. ఇప్పుడు యేసు ప్రభు జయించిన తర్వాత ఏమైందో చూద్దాం. నెక్స్ట్ వర్స్. అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. మీకు దేవదూతలు రావాలా అనంటే మీరేం చేయాలా? దేవదూతలు వచ్చి నీకు జడేస్తాయంట. దేవదూతలు వచ్చి పరిచర్య చేసినాయంట. పరిచర్య అంటే ఏంటి? సేవ చేసినాయంట. ఎవరికి? ఎప్పుడు? శోధన. ఆయన బాప్తిజం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిండు, మీరందరు భాషలలో మాట్లాడినరు. మాట్లాడిన తర్వాత శోధన వస్తూనే ఉన్నది, రోజు వస్తుంది శోధన. ఇప్పుడు ఆ శోధనను మీరు జయిస్తే ఎవరు వస్తారు మీ దగ్గరికి? నిన్న చెప్పి సాక్ష్యం పంచుకోమని చెప్పి. నేను వర్షిప్ చేసేటప్పుడు పైనుంచి ఏసై వస్తున్నట్టు అనిపించింది. బిల్డింగ్ మీద దేవదూతలు కనిపించినాయి. ఎప్పుడు కనిపించింది అది? మొన్న వర్షిప్ చేసేటప్పుడు. మళ్ళీ నిన్నేమో ఇక్కడ దేవదూతలు సిల్వకాడ దేవదూతల గ్రూప్ బట్టి మిడిల్ ఏసై ఉండంట. ఓపెన్ చేసిన తర్వాత చాందినక్క ముఖం కన్నాడు. ఏంది? చాందినక్క ముఖం కన్నాడు. వెరీ గుడ్. సపోర్ట్ కొట్టండి. మొన్న మొత్తం దేవదూతలు వచ్చి మనం వర్షిప్ చేస్తుంటే మొత్తం దేవదూతలు వచ్చి ఇట్లా ఉన్నాయంట. బిల్డింగ్ మీద కదా, బిల్డింగ్ చుట్టూ అంతా. నిన్న దేవదూతలు ఫుల్గా వచ్చి మనం వర్షిప్ చేస్తుంటే దేవదూతలు ఫుల్గా వచ్చి నిలబడ్డాయంట. నిలబడి ఆ దేవదూతలు అన్నీ ఇట్లా సైడ్లో వెళ్ళిపోతే చాందినక్క కనిపించిందట ముఖం. ఆమెకు కనిపిస్తే నీకు కనిపించద్దా? ఆమె స్పెషల్ ఆ దేవునికి. యేసు ప్రభుకి ఏమైంది? దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. నీకు కూడా పరిచర్య, దేవదూతలు వచ్చి నీకు విజన్స్ రావాలా, డ్రీమ్స్ రావాలా, ప్రాఫెసీ రావాలా, నీకు అగ్ని ఫైర్ రావాలా అనంటే నువ్వేం చేయాలా? శోధకుడు వస్తాడు, ఎప్పుడో ఎక్కడో ఒకసారి వస్తాడు, శోధిస్తాడు. మనము ఆయన వాక్యంలో 103:20 యెహోవా దూతలారా. ఎవరిని? ఇప్పుడు అక్షయ దూతల కోసం చెప్పింది కదా, ఆ దూతలే. దేవుని కాడ దూతలు ఉన్నాయి. ఆ దూతలు ఆయన ఆజ్ఞకు లోబడి. ఎవరి ఆజ్ఞలు? దేవుని ఆజ్ఞలు. ఎక్కడున్నాయి ఆజ్ఞలు? బైబిల్లో. ఆ బైబిల్ ఆజ్ఞలకు ఎవరు లోబడుతున్నారు? దేవదూతలు లోబడుతున్నాయి. ఎట్లా లోబడుతున్నాయి దేవదూతలు? ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులు. ఈ దేవదూతలు, దేవదూతలు దేన్ని నెరవేరుస్తున్నాయి? నువ్వు వాక్యం పలుకుతే ఎవరు దాన్ని తీసుకొని నెరవేరుతారు? దేవుడు కాదు, దేవదూతలు. ఈ వచనం ప్రకారం ఇంగ్లీష్లో కాదు. బ్లెస్ ద లార్డ్ హిజ్ ఏంజల్స్ దాట్ డూ హిజ్ కమాండ్మెంట్స్. అంటే దేవదూతలు దేవుణ్ణి ఆరాధించండి. దేవదూతలు దేవుని యొక్క ఆజ్ఞలు మీరు పాటిస్తారు, నెరవేరుస్తారు. ఎట్లా నెరవేరుస్తారు అని అంటే దేవదూతలు దేవుని వాక్యాన్ని హార్కనింగ్ అంటూ ద వాయిస్ ఆఫ్ హిజ్ వర్డ్. హార్కనింగ్ అంటే వింటున్నాయంట దేవదూతలు. దేవుడు ఆత్మ, దేవదూతలు ఆత్మ. దేవుని వాక్యము ఎవరు చెప్పిండ్రు? ఆత్మ పలికిన మాటలు ఆత్మకే వినిపిస్తాయి. నువ్వు శరీరంగా పలుకుతే అవి ఆత్మలు కదా. నువ్వు శరీరంలో పలికినాయి అవిట్లకు సమజ రాదు. దేవదూతలకు, దయ్యాలకు సమజ వస్తాయి. దేవదూతలు దేనికి వింటాయి? దేవుని వాక్యంకే వింటాయి. నువ్వు దేవుని వాక్యం పలికినప్పుడు అవి ఎక్కడికెళ్ళో దేవుని వాక్యం స్వరం వినిపిస్తుందని వచ్చి ఇట్లా గైకొంటుందట.
గైకొని నువ్వు వాక్యం పలికినప్పుడు ఆ వాక్యం తీసుకొని వెళ్ళిపోయి నెరవేరుస్తుందంట దేవదూత. ఇంగ్లీష్లో హార్కనింగ్ అంటు ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ టు డూ ఇట్ అంటే అదే అర్థం. బలశూరుడు అని అక్కడ తెలుగులో రాసింది. ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా. ఎవరు నెరవేరుస్తున్నారు ఆయన వాక్యాన్ని? దేవదూతలు. నువ్వు పలుకుతే ఎవరు నెరవేరుస్తారు వాక్యాలని? ఇప్పుడు నీకు ఆ వాక్యం రావాలనా వద్దా? నువ్వు వచ్చి ఆ వాక్యం వస్తే నువ్వు పలుకుతే దేవదూతలు నెరవేరుస్తాయి. హల్లెలూయా. యేసుప్రభు శోధన వచ్చినప్పుడు వాక్యాలు పలికిండా? ఆ దేవదూతలు తీసుకొని ఆయనకు బలం ఇచ్చినాయా శోధన జయించనీకి? దాని తర్వాత ఏం చేసినాయి? ఆయనకు ఆ సాతాను వెళ్ళిపోయి దేవదూతలు వచ్చి పరిచర్య చేయడము స్టార్ట్ చేసినాయి. మీరు కూడా వాక్యం చదువుకోండి, వాక్యం బైహార్డ్లో మైండ్లో పెట్టుకోండి, రోజు దాన్ని వాడండి, టంగ్స్లో ప్రేయర్ చేయండి, ఆరాధించండి, నోరు తెరవండి. తెరిచినప్పుడు శోధన వస్తే కూడా నీకు వాక్యం తెలిసి ఉంటుంది కాబట్టి నువ్వు వాక్యం వాడితే నువ్వు జయిస్తావు. జయించినప్పుడు దేవదూతలు వచ్చి నీకు సేవ చేస్తాయి, కాపాడుతాయి. యేసు ప్రభుతో ఉన్న ప్రకారం నీతో ఉంటాయి దేవదూతలు. కళ్ళు మూసుకోండి అందరు. ప్రభువా తండ్రి, మరి ఈరోజు మా నోరు మేమేం పలుకుతున్నామో అది ఎంత ఇంపార్టెంటో మాకు నేర్పించినావు ప్రభువా. మరి మా నోట్ల జీవం మరణం ఉందని మాకు తెలియదు. ఈరోజు నువ్వు మాకు చూపించినావు. మరి అలాగే నీ వాక్యం ద్వారా మేము శోధనను జయిస్తామని మాకు నేర్పించినావు. ఆ శోధనను జయించిన తర్వాత దేవదూతలు వచ్చి నీకు పరిచర్య చేసినాయి ప్రభువా. అలా మాకు కూడా దేవదూతలు కనపడాలా, హెవెన్ కనపడాలా, దర్శనాలు కనపడాలా, ప్రాఫెసీ రావాలా, మిరకల్స్ కావాలా, వండర్స్, హీలింగ్స్, సూపర్ న్యాచురల్ కావాలా అని అంటే మేము మాకు వాక్యాన్ని ధ్యానించి ఆ వాక్యం మా నోటి ద్వారా మేము వాడుకునేటట్టు మాకు సహాయం చేసి నీ వాక్య ప్రత్యక్షతను ఇచ్చి నడిపించండి ప్రభువా. నీ కృపతో మాకు సహాయం చేసి నీకు శోధన వచ్చినప్పుడు ప్రభువా, నువ్వు బాప్తిజం తీసుకున్న తర్వాత శోధన వచ్చింది, నువ్వు వాక్యాన్ని వాడినావు, జయించినావు. మేము కూడా బాప్తిజం ఆత్మలో పొందుకున్నాం. మాకు శోధన వస్తుంది, నీ మాట ద్వారా మేము జయించి మేము నీ సూపర్ న్యాచురల్లో వాడబడినట్లుగా మాకు సహాయం చేయమని ప్రతి ఒక్కరిని బ్లెస్ చేసి ఆశీర్వదించి నీ ప్రత్యక్షతతో నడిపించండి. రొట్టె వలన కాదు ప్రభువా, నీ వాక్యం వలన మేము జీవిస్తాము అని నీ మాట సెలవిస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి నీ వాక్యము ప్రతిరోజు మేము లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, తిన్నప్పుడు, వాకింగ్ చేసేటప్పుడు, మరి ఏమేమైతే మేము చేస్తున్నామో నీ వాక్యము మా కంటి ఎదుట, మా నోటి ఎదుట, మా ప్రతి దగ్గర ప్రభువా నీ వాక్యమే ఉండేటట్టు మాకు సహాయం చేయండి. నిద్రలో కూడా నీ వాక్యము, ప్రార్థన, టంగ్స్ మేము మాట్లాడుకున్నట్టు సాయం చేసి నడిపించమని, ఎవరెవరికైతే రక్షణ లేదో వారిని అందరిని రక్షించి వారికి స్వస్థతనిచ్చి సహాయం చేసి వాళ్లకు మిరకల్స్, వండర్, సైన్స్ చేయండి ప్రభువా. నీ కృపతో నీ శక్తితో దీవించి ఆశీర్వదించండి. మా ప్రార్థనలు విన్నందుకు థ్యాంక్ యూ ప్రభువా. ప్రతి బిడ్డలను, కుమారులను దీవించి ఆశీర్వదించి శోధన నుంచి తప్పించి నీ శక్తి సామర్థ్యములతో మమ్మల్ని వాడుకోమని నీకే మహిమ, ఘనత, స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి.